అసలు దెయ్యాలున్నాయా? ఉంటే అవి మనుషులకు కనిపిస్తాయా? మనం అసలు వాటిని చూడగలుగుతామా? అసలు ఈ ఆత్మలు ఎన్ని రకాలు? ఇలాంటి చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మనం ఇప్పుడు మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ అంతా గరుడ పురాణంలో రాయబడిన ఇన్ఫర్మేషన్. అసలు గరుడ పురాణం ఏంటి? అందులో ఎవరు రాశారు? ఇలాంటి డౌట్స్ మీకు వస్తాయి కాబట్టి 2 లైన్స్ గరుడ పురాణం గురించి తెలుసుకుందాం. గరుడ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి చెప్పిన విధంగా ఉంటుంది. తరువాత గరుడుడు దాన్ని కాశ్యప మహర్షికి చెప్పినట్టు మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీన్ని వేదవ్యాస మహర్షి పుస్తక రూపంలో రాశారు. అయితే గరుడ పురాణం 2 భాగాలుగా ఉంటుంది. పూర్వఖండం, ఉత్తరఖండం లేదా ప్రేతకల్పం అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఉత్తరఖండం, అదే ప్రేతకల్పం గురించి. ఇందులో మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకం, నరకంలో శిక్షలు, పాపపుణ్యాల ఫలితాలు మరియు అంత్యక్రియల ప్రాముఖ్యత గురించి ఉంటుంది. మీరు జీవితంలో ఒక్కసారైనా దెయ్యం పట్టిన వ్యక్తులను చూసే ఉంటారు. మీరు అది నిజమో లేదా యాక్టింగో రెండిట్లో క్లారిటీకి రాలేకపోవచ్చు. అయితే గరుడ పురాణం ప్రకారం ఆత్మలు 6 రకాలు. ఈ 6 రకాల ఆత్మల గురించి తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మొదటిది దేవజీవం. ఇక్కడ జీవం అంటే గరుడ పురాణం ప్రకారం ఆత్మ అని అర్థం. ఎవరైతే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడతారో, దాన ధర్మాలు చేస్తారో, స్వచ్ఛమైన మనసు కలిగి భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజిస్తారో, మంచి పనులు మాత్రమే చేస్తూ ఇతరులకు హాని చేయని వారి శరీరం నుండి బయటికి వచ్చే ఆత్మ దేవజీవంగా చెప్పబడింది. దేవజీవంగా చెప్పబడే ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుందని రాయబడింది. స్వర్గానికి వెళ్ళిన ఈ ఆత్మ తన స్వర్గకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఉత్తమమైన కుటుంబంలో మనిషిగా పుడతారు. దీన్ని బట్టి మనం ఈ జన్మలో మంచి పనులు చేయాలని మనకు చెప్తున్నట్టు ఉంటుంది. రెండవది మనుష్య జీవం. ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు సగం మంచి పనులు, సగం చెడు పనులు చేస్తారో వాళ్ళ శరీరం నుంచి వచ్చే ఆత్మను మనుష్య జీవం అంటారు. వీళ్ళు ముందుగా స్వర్గానికి వెళ్ళి అక్కడ వీళ్ళు మంచి పనుల వల్ల సంపాదించుకున్న స్వర్గకాలాన్ని గడిపి తర్వాత చెడు పనుల వల్ల సంపాదించుకున్న నరక కాలాన్ని అనుభవిస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కువ మంచి చేసి ఉంటే ధనవంతుల కుటుంబంలో లేదా ఎక్కువ చెడు చేసి ఉంటే పేదరికంలో జన్మిస్తారు. మూడవది రాక్షస జీవం. బ్రతికి ఉన్నంత కాలం ఎవరైతే పక్కన వాళ్ళ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడతారో, అహంకారంతో మనుషులను జంతువులను హింసిస్తూ జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయకుండా చనిపోతారో వారి ఆత్మ నరకానికి వెళ్ళి అక్కడ యమధర్మరాజు విధించే క్రూరమైన శిక్షలన్నీ అనుభవించి నరకకాలం పూర్తయిన తర్వాత తిరిగి పురుగులుగాను, కప్పలుగాను, పక్షులుగాను పుట్టి హీనమైన జీవితాన్ని గడుపుతారు. నాలుగవది ముక్త జీవం. వీళ్ళు బ్రతికున్నంత కాలం ఎలాంటి కోరికలు లేకుండా దైవ ఆరాధన మాత్రమే చేస్తూ తపస్సులు, పూజలతో తమ జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ముక్త జీవంగా మారి వైకుంఠానికి వెళ్ళి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో కలిసిపోయి మోక్షాన్ని పొందుతారు. మనం ఇప్పటి వరకు బ్రతికి ఉన్నప్పుడు చేసే కర్మల బట్టి చనిపోయాక బయటకు వచ్చే 4 రకాల ఆత్మల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా 2 రకాల ఆత్మల గురించి తెలుసుకుందాం. వీటి వల్లే దయ్యాలు పట్టడం, ఆత్మలు కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాటిని ప్రేతాత్మ మరియు పిశాచ జీవం అంటారు. ముందుగా మనం ప్రేతాత్మ గురించి తెలుసుకుందాం. చనిపోయిన శరీరం నుండి వచ్చే ఆత్మ కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రేతాత్మగా మారుతుంది. అవి ఏంటి అంటే, మొదటిది పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేయకపోవడం వలన. అయితే మనం ఇందాక తెలుసుకున్న 4 జీవాలలో దేవజీవం, ముక్త జీవం వీటికి పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేసినా చేయకపోయినా వారు చేసుకున్న మంచి కర్మల వల్ల వాళ్ళ ఆత్మలు స్వర్గానికి వెళ్ళిపోతాయి. కానీ మనుష్య జీవం, రాక్షస జీవం వీరు చనిపోయాక వీళ్లకు పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు సరిగ్గా జరగకపోతే ఖచ్చితంగా ప్రేతాత్మలుగా మారుతాయి. రెండవది, ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా, ఎవరి వల్ల అయినా చంపబడినా లేదా వారి ప్రాణాలను వారే అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు చనిపోయిన వెంటనే ప్రేతాత్మగా మారిపోతారు. అయితే వీళ్ళలో రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు చనిపోయిన విషయం జీర్ణించుకోలేక మొదటి 15 రోజులు వీళ్ళ ఇళ్ల చుట్టూ, వాళ్ళకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలలో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే పిండ ప్రదానాలు పూర్తయిన తర్వాత నేను చనిపోయానని జీర్ణించుకొని కుటుంబ బంధాలు తెంచుకొని వాళ్ళు యమలోక ప్రయాణాన్ని మొదలు పెడతారు. కానీ ఇతరుల చేతిలో చంపబడిన ఆత్మలు మాత్రం అంత సులభంగా భూలోకం నుండి అస్సలు వెళ్ళవు. వారి చావుకు కారణమైన వ్యక్తులపై పగతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ యమలోక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే వాళ్ళు పగైనా తీరాలి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రేతశాంతి, నారాయణ బలి లాంటి పూజలైనా ఖచ్చితంగా చేయాల్సి. అయితే వీళ్ళిద్దరికంటే సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.
వాళ్ళు 20 ఏళ్ళకి చనిపోయినా, 30 ఏళ్ళకి చనిపోయినా వాళ్ళ ఆయుష్ 60 అయితే 60, 80 అయితే 80 సంవత్సరాలు ఈ భూలోకంలోనే వాళ్ళు ఇరుక్కుపోయి పశ్చాత్తాపంతో తిండి, ఆహారం లేక చిత్రవద అనుభవించి వాళ్ళ ఆయుష్ తీరేంత వరకు ఇక్కడే ఉండి తర్వాత యమలోక ప్రయాణం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రేతాత్మలు వారి పగ తీరక లేదా పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు జరగకుండా ఎక్కువ కాలం మిగిలిపోతే అవి పిశాచ ఆత్మలుగా మారుతాయి. అలా మారిన ఈ పిశాచ ఆత్మలే మనుషుల్లోని ఆవహించి వారి కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తాయి. మన ముందు ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అది పిశాచ ఆత్మ అని అర్థం. వీళ్ళ ఆత్మలు పైలోకాలకు వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కుపోయి వాళ్ళు నివసించిన ఇంట్లో గాని 100 సంవత్సరాలైన మర్రి చెట్టు మీద గాని వాళ్ళ శరీరాన్ని దహనం చేసిన శ్మశాన వాటికలో గాని తిరుగుతూ అయితే వీళ్ళు భూమి మీద ఇరుక్కుపోవడానికి కారణం పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు సరిగ్గా జరగకపోవడం కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ పిండ కర్మలను జరిపించమని హెచ్చరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఈ విషయం అర్థం చేసుకొని శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానాలను పూర్తి చేస్తారో అప్పుడే ఈ ఆత్మలు విముక్తి కలిగి భూలోకం నుండి పైలోకాలకు వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మరణించిన వాళ్ళు పిశాచ ఆత్మలుగా మారుతారు అంటే ఫస్ట్ వచ్చి మనం ఇందాక చెప్పినట్టు ఎక్కువ కాలం భూలోకంలో ఉన్న ప్రేతాత్మ పిశాచ ఆత్మగా మారుతుంది. తర్వాత అతి దారుణమైన పాపాలు చేసి ఉండటం, ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు హత్యలు, మానభంగాలు, మోసాలు చేస్తూ ఇతరుల బాధల్లో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కునే సైకోలు, సొంత తల్లిదండ్రులను, గురువులను హింసిస్తూ ఆనందాన్ని పొందుతారో వాళ్ళందరూ చనిపోయిన మరుక్షణమే పిశాచ ఆత్మలుగా మారుతారు. తర్వాత తీరని కోరికలు, చాలా బలమైన తీరని కోరికలతో చనిపోయిన వారు చనిపోయిన వెంటనే పిశాచ ఆత్మలుగా మారుతారు. లాస్ట్ నెంబర్ 4 చేతబడుల వల్ల కానీ, నరబలుల వల్ల కానీ చంపబడిన వల్ల కూడా పిశాచాత్మలుగా మారుతారు. అయితే ఈ పిశాచాత్మలు ఎక్కువగా శ్మశాన వాటికల్లో, పాతబడిన ఇళ్లలో, బావుల్లో, చెరువుల్లో, రాత్రిపూట మర్రి చెట్లలో ఇలా ప్రదేశాల్లో బలహీనంగా ఎవరు కనిపిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ పిశాచాత్మలు అందరినీ ఆవహించలేవు. ఇందాక చెప్పినట్టు జీవితంలో అంతా కోల్పోయాను అని డిప్రెస్డ్గా, మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులను ఆవహిస్తాయి. ఇంకా అశుభ్రత, ఎవరైతే అశుభ్రమైన ప్రదేశాల్లో నివసిస్తుంటారో, వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోరో వాళ్ళని కూడా పిశాచాలు ఆవహిస్తాయి. ఇంకా అర్ధరాత్రులు ఒంటరిగా ఊరి చివరిలో తిరిగే వాళ్ళను కూడా ఈ పిశాచాలు ఆవహిస్తాయి. తర్వాత శ్మశాన వాటికల్లో మద్యం సేవించే వాళ్ళు, ఇప్పుడు చెప్పబోయే చాలా ఇంపార్టెంట్, లవర్స్ శ్మశానంలో అయితే ఎవ్వరూ చూడరని, రారు అని అక్కడ రొమాన్స్ చేసే వాళ్ళని కూడా ఈ పిశాచాలు సులభంగా ఆవహిస్తాయి. ఫైనల్ గా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. దెయ్యం పడ్డం అంటే అది పిశాచి ఆత్మ అని అర్థం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.